తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, తనను ఎదుర్కొనే దమ్ము రెండు పార్టీలకు లేదని తెగేసి చెప్పారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ వార్డులో పర్యటించిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఒక బీసీ వర్గానికి చెందిన తాను ప్రజల పక్షాన పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవబోతున్నానని స్పష్టం చేశారు సుధాకర్. ప్రజలే తన వెన్నంటి ఉండి నడిపిస్తున్నారని, అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు. దేశంలోనే కావలి నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దానని చెప్పారు. స్థానికుల సైతం ఈసారి పసుపులెట్టి సుధాకర్ ని తాము పార్టీలకు అతీతంగా గెలిపించుకు తీరుతామని హామీ ఇచ్చారు. తమ ప్రాంతం వైపు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఏ రోజు చూడలేదని, కరోనా సమయంలో కూడా పట్టించుకోలేదని, పసుపులెట్టి సుధాకర్ నిస్వార్థంగా తమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు. ఈరోజు 18వ వార్డులో మా మహిళలందరూ కూడా ఘనస్వాగతం పలికారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఈ యొక్క రాజకీయ నాయకులు గతంలో ఎవరైతే పరిపాలించారో వాళ్ళందరితో విసిగి చెందిపోయి ఉన్నారు. కాబట్టి మార్పు కోసం సుధాకరాన్ని వస్తే మా అందరికీ మంచి జరుగుతుంది, ఖచ్చితంగా సుధాకరాన్ని గెలిపించాలని చెప్పని స్వచ్ఛందంగా మా అక్క జిల్లాలందరూ కూడా స్వచ్ఛందంగా వార్డు తిరిగి మా యొక్క గెలుపుకి పనిచేస్తున్నందుకు మా అక్క జిల్లాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ వార్డులో చాలా మెజార్టీ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా బాగుంది ప్రజల్లో. ఎందుకంటే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు 95% ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మేము వెనకబడిపోయి ఉన్నాము. కాబట్టి రాజకీయంగా మేము కూడా ముందుకు రావాలి. వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా పరిపాలన చేసేది, మా అందరికి కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పని ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి నిన్న మేము నామినేషన్ వేసే రోజు కూడా 30,000 మంది వచ్చి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి చాలా బ్రహ్మాండంగా జయప్రదం చేశారు అది నామినేషన్ కూడా. అదేవిధంగా ఈరోజు 3 రోజులు అయినప్పటికీ 3 రోజుల నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలుస్తామని చెప్పని తెలియజేస్తాం. ఈ వార్డులోనే కాదు నియోజకవర్గంగా వ్యాప్తంగా కూడా మహిళలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య, ఉండడానికి ఇళ్ళు లేవు సరిగ్గా, పేదవాళ్ళకి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను పేదరికాన్ని నిర్మూలించడానికే రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను గెలిచిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకి ఉపాధి కల్పించే పని ఫస్ట్ పెట్టుకుంటాను. ఖచ్చితంగా అందరికీ పేదరికం లేకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కావలి ప్రజలకి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుధాకరాన్ని గెలవాలనే ఒక ఉద్దేశంతో కావలి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడి వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారు. మన సుధాకరాన్ని గెలవాలి, మనం బాగుపడాలంటే అనే ఒక దీంతో అందరూ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నా గెలుపు ఖాయం. ఈ యొక్క పార్టీ ఇద్దరు అయితే ఏదైతే ఉన్నారో ఇక్కడ అభ్యర్థులు, వాళ్ళిద్దరుని వాళ్ళకి ఎక్కడ వార్డులో వచ్చినా లేకపోతే ఎక్కడ విలేజ్కి వెళ్ళినా మనుషులు రాకపోతే డబ్బులు పెట్టుకొని సొంత లారీలు పెట్టుకొని ఆ లారీల్లో మనుషులను ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని వాళ్ళే ప్రచారం చేసుకొని వాళ్ళే డబ్బా కొట్టుకొని తిరుగుతున్నారు. స్వచ్ఛందంగా నా రక్త సంబంధికులు మా అక్క జిల్లాలు చూడండి ఎంతమంది పక్కన వెనకాల ఇదంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.